హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని మరో అధ్యాయం, వాల్మీకి జన్మ కథ. ఈ అధ్యాయం చాలా గొప్పది. ఒక పాపాత్ముడు ఎలా మహర్షిగా మారాడో, వైశాఖ మహిమ మరియు భక్తి శక్తి ఎలా జీవిని మారుస్తుందో చెబుతుంది. కథ ప్రారంభం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను చెబుతూ శృతదేవుడు శృతకీర్తి సంభాషణలను వివరిస్తాడు. శంకుడు మరియు కిరాతకుడు ముందున్న చెట్టు కూలి దానిలో నుండి ఒక భయంకర సర్పం బయటకు వచ్చి దివ్యపురుషుడిలా మారటం చూశారు. సర్పుడి పూర్వజన్మ కథ. ఆ దివ్యపురుషుడు ఇలా చెబుతాడు: నేను ప్రయాగంలో బ్రాహ్మణుడు రోచనుడు. అహంకారం, కామం, జూదం, మోసం ఇవే నా జీవితం. భక్తి లేదు, ధర్మం లేదు, కేవలం నటన మాత్రమే. ఒకసారి వైశాఖ మాసంలో ఒక బ్రాహ్మణుడు హరికథ చెబుతుండగా నేను వెళ్ళి సభను అపహాస్యం చేశాను. ఇతరులను ఇబ్బంది పెట్టాను. దాని ఫలితం నరకంలో బాధలు, అనేక జన్మలు, చివరకు సర్పజన్మ. మోక్షం ఎలా వచ్చింది? అతడు చెబుతాడు: శంఖముని ద్వారా వైశాఖ మహిమ వినటం వల్ల పాపాలు తొలగిపోయాయి, శాప విముక్తి కలిగింది, దివ్య రూపం పొందాను. శంకుని ఉపదేశం. శంకుడు అతనికి గొప్ప సత్యాలు చెబుతాడు. శ్రీహరినామం ఎంత శక్తివంతమో, కోపం, భయం, ప్రేమ ఈ భావంతో పలికిన హరినామం పాపాలను నశింపజేస్తుంది. సజ్జన సంగతి ముక్తికి మార్గం. రామనామ మహిమ. శంకుడు అతనికి ఒక మంత్రం ఇస్తాడు. రామ అనే 2 అక్షరాల మంత్రం. ఇది సహస్రనామాలకు సమానం. దీన్ని జపిస్తే ముక్తి ఖాయం. తర్వాత జన్మ ఫలితం. శంకుడు చెప్పిన భవిష్యత్తు. దశారణ్య దేశాల్లో బ్రాహ్మణుడిగా జన్మ, ధర్మాచరణ, భక్తి, చివరకు శ్రీహరి లోకం ప్రాప్తి. కిరాతకుడికి మార్పు. కిరాతకుడు రామనామ జపం చేస్తాడు. బాటసారులకు సేవ చేశాడు. నీడ, నీరు, పండ్లు, పాదుకలు ఇస్తాడు. వైశాఖ ధర్మాలను ఆచరిస్తాడు. చివరకు మరణించి వాల్మీకి మహర్షి పుత్రుడిగా జన్మిస్తాడు. వాల్మీకి మహర్షి మహిమ. తపస్సుతో పుట్టలో కూర్చుని తపస్సు. అందుకే వాల్మీకి అనే పేరు. ఆయన కుమారుడు రామాయణం రచించాడు. రామకథను ప్రపంచానికి అందించాడు. పాపాలను తొలగించే మహాకావ్యం. ఈ అధ్యాయం బోధ. ఈ కథ మనకు చెప్పేది పాపి కూడా మారగలడు. హరినామ అత్యంత శక్తివంతం. సత్సంగం జీవితం మారుస్తుంది. వైశాఖ మాసం అత్యంత పవిత్రం. చిన్న మంచి పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సంక్షిప్తంగా, కిరాతకుడు భక్తుడయ్యి వాల్మీకి సంబంధం. హరికథ వినటం మోక్షం. రామనామం పరమపద ప్రాప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.